హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లహరి అక్కడ ప్రకాష్ ఫోటోలు పంపించడంతో చాలా భయపడిపోతూ ఉంటుంది. మీరెవరో కానీ నాకు తెలీదు, ప్లీజ్ నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, నాకు ప్రకాష్కి మధ్యన అలాంటిది ఏమీ లేదు, ప్లీజ్ ఇలా నన్ను ఏమి చెయ్యొద్దు అంటూ భయపడుతూ చెబుతూ ఉంటుంది. కానీ అటు పక్క నుంచి ప్రకాష్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు పంపించమని చెబుతూ ఉంటాడు. నేను చెప్పిన చోటుకి చెప్పిన టైంకి డబ్బులు పంపించకపోతే ఈ ఫోటోలన్నీ కూడా నేను ఆనంద్ గారికి పంపిస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఇక లహరి భయపడుతూ ఉంటుంది. ఇక అనన్య ఎలాగైనా లహరి భయాన్ని మనం క్యాష్ చేసుకోవాలి, దీని జీవితాన్ని నాశనం చేస్తే ఆనంద్ జీవితాన్ని ఆటోమేటిక్గా మనం కూల్ చేసినట్టే అవుతుంది అంటూ లహరి భయాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటుంది. లహరి నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను అంటూ చెబుతూ ఉంటుంది. కానీ లహరి భయపడుతూ ఉంటుంది. ఇక ఇటు పక్కన దర్శన్ శరణ్యలు ఇద్దరు కూడా అలా కారులో వెళుతూ ఉంటారు. దర్శన్తో శరణ్య ఇలా అంటుంది, ఏమండి మీరు ఇంత తొందరగా ఇలా మారిపోతారని, నన్ను యాక్సెప్ట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదండి, నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి అంటూ చెబుతూ ఉంటుంది. కానీ దర్శన్ మనసులో అనుకుంటాడు, నీ ఆనందం ఇంకా ఎంతోసేపు ఉండదు, చూస్తూ ఉండు అని చెబుతూ ఉంటాడు. ఇక దర్శన్ పైకి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటాడు. శరణ్య మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉందండి, మీతో ఇలాగా నేను ట్రిప్కి వెళ్తానని అస్సలు ఊహించలేదు, అసలు నా ఆనందానికి హద్దులే లేవు తెలుసా, మీరంటే నాకు చాలా ఇష్టమండి, మీరు ఇలా మారిపోతారని అస్సలు అనుకోలేదు, మీరు ఇంకా నా పైన చాలా కోపంగా ఉన్నారని అనుకున్నాను, కానీ ఇంత త్వరగా ఒప్పుకుంటారు ఈ ట్రిప్కి అని కూడా నేను అస్సలు అనుకోలేదు, చాలా థ్యాంక్స్ అండి, ఇంతటికి ముందు మన మనసులో ఏమున్నా ఇంకా ఇక్కడ నుంచి మనిద్దరం ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఒక్క నిమిషానికే ఒక చోట కారు ఆపేస్తూ ఉంటాడు దర్శన్. శరణ్య అడుగుతూ ఉంటుంది, ఏంటండి కారు ఇక్కడ ఆపారేంటి, ఏమైంది అని అడగటంతో అటు చూడు అని చెబుతూ ఉంటాడు. అక్కడ సమీరా ఉంటుంది. సమీరాని చూసి ఆశ్చర్యపోతుంది శరణ్య. ఎవరు అమ్మాయి, ఎందుకు ఇక్కడ కారు ఆపాడు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సమీరా చెబుతూ ఉంటుంది శరణ్యతో, ఇంకా నువ్వు కారు దిగు, దర్శన్ పక్కన స్థానం నాది, దర్శన్తో కలిసి జీవించాల్సింది, కలిసి వెళ్ళాల్సింది నేను అని చెబుతూ ఉంటుంది. అదేంటండి ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి, అసలు ఎవరు అమ్మాయి, ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని చెబుతూ ఉంటుంది. నా మాటలే తన మాటలుగా చెబుతోంది, తను ఏం చెప్తే అదే నువ్వు చెయ్యి, నువ్వు కారు దిగి వెళ్ళు అని చెబుతూ ఉంటాడు దర్శన్. అదేంటండి నేను మీతో పాటే వస్తాను, మీతోనే ఉంటాను అని చెబుతూ ఉంటుంది శరణ్య. ఇంక నుంచి నువ్వు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ కారు దిగి ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ నా జీవితంలోకి మాత్రం నువ్వు రావడానికి వీల్లేదు, ఇంక నుంచి నా జీవితంలో ఆ అమ్మాయి మాత్రమే ఉంటుంది, నువ్వు ఉండడానికి వీల్లేదు, నిన్ను నేను ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయను, ఇక్కడి నుంచి నువ్వు దిగి వెళ్ళిపో అని చెబుతూ ఉంటాడు. కానీ శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు శరణ్యకి. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి, నేను మీ భార్యని, మనిద్దరం కలిసి ఉండాలి, నేను మీ జీవితంలో నుంచి ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను, మీతోనే నేను జీవిస్తాను, ఎక్కడికి వెళ్ళను నేను అని చెబుతూ ఉంటుంది. కానీ సమీరా మాత్రం శరణ్యని బలవంతంగా కారు దింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మర్యాదగా నువ్వు నా దర్శన్ దగ్గర నుంచి తప్పుకో అంటూ శరణ్యను నెట్టేస్తూ ఉంటుంది. ఏమండి ప్లీజ్ అండి, నేను మీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అంటూ బాధగా అరుస్తూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్యను అక్కడే విడిచిపెట్టి సమీరతో వెళ్ళిపోతాడా. శరణ్య ఎటువైపు వెళ్తుంది, ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.